హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్ మైండ్ సెట్ విత్ హర్ష. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. అదే ట్రాన్స్ఫర్మేషన్. ఇంతకు ముందు ఉన్న మీకు, ఇప్పుడున్న మీకు ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? ఏమైనా తెలుస్తుందా? మిర్రర్ ముందుకెళ్ళి చూస్తే మీకు ఒక ఫేస్ కనిపిస్తుంది. దాన్ని మీరు అది నిజమని చెప్పి ఎంతమంది ఫీల్ అవుతున్నారు? లేదు, అది నిజం కాదు, పైకి మాత్రం కనిపించేది మాత్రమే ఫేసు. లోపల నేను చాలా చేంజ్ అయిపోయాను, బయట ప్రపంచానికి నేను నాలా ఉండటం లేదు అని చెప్పి ఎంతమంది ఫీల్ అవుతున్నారు? లైఫ్లో మనకు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ ప్రతి స్టేజ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ వలన మన లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం మారాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు స్లోగా మన సెల్ఫ్ను కూడా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలోనే మనకి ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపారిజన్స్ అనేవి పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ రెండు పెరిగిపోతాయో ఫ్రెండ్స్తో గ్యాప్ మెయింటైన్ చేస్తాం, ఫ్యామిలీని కట్ చేస్తాము, ఎవరితో సరిగ్గా మాట్లాడము, సింగిల్గా ఉండాలి అని అనుకుంటాము, స్ట్రెస్ పెరుగుతుంది. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు బయట ప్రపంచం మొత్తానికి కూడాను మనం నవ్వుతూనే కనిపిస్తాం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడాను. ఈవినింగ్ మళ్ళీ మన గదిలోకి వచ్చేసరికి సేమ్. అరే ఏంటి మనం ఎలా ఉన్నాం, నేను ఇంతకు ముందు అలా ఉండేవాడిని కాదు, ఇప్పుడు ఎందుకు ఎలా ఉన్నాను అని ఒక థాట్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను బిగ్గెస్ట్ గ్రోత్ కావాలి. బిగ్గెస్ట్ గ్రోత్ కావాలంటే బిగ్గెస్ట్ బ్రేక్ డౌన్ కూడా మనం ఓవర్కమ్ చేయగలగాలి. బిగ్గెస్ట్ సక్సెస్ ఒకసారి రాదు, బిగ్గెస్ట్ బ్రేక్ డౌన్ ని కూడాను మనం ఒకేసారి ఓవర్కమ్ చేయలేము. ఏదైనా కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి స్లోగా యాక్షన్స్ ఇస్తూ మనం గ్రో అవ్వాలి. అప్పుడు మాత్రం అది పాసిబిలిటీ అవుతుంది. ఒకేసారి నేను సక్సెస్ అయిపోవాలి, ఒకేసారి బ్రేక్ డౌన్ ఏదైనా వచ్చింది అని అంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేయాలంటే కాదు. ఒక ప్రాబ్లం రాగానే అది దేనివల్ల వచ్చింది, ఎలా వచ్చింది అని అర్థం చేసుకుని అది యాక్షన్ తీసుకోగలిగితేనే మనకి నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మనం లైఫ్లో కూడాను సక్సెస్ అవ్వగలుగుతాము. ఇప్పుడు ఒక విత్తనం ఉన్నది, అది మనం భూమిలో నాటుతాం. అది మొక్క అయ్యి చెట్టు అయ్యి మన కంటికి కనిపించాలి అని అంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది. అదొక 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, బేస్డ్ అపాన్ ద ప్లాంట్. దానికి కూడా ఒక టైం ఉన్నది. అలాగే నువ్వు ఈవేళ ఫెయిల్ అయ్యావా, ఇవాళ నిన్ను ఒక మాట అన్నారా, ఇవాళ నేను 10 మందిలో ఎవరు అవమానించారా, మనం వెంటనే రిప్లై ఇవ్వలేకపోవచ్చు. బట్ మన సక్సెస్ తోటే వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతాం. ఆ సక్సెస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆవేశపడతానంటే అవ్వదు. అండ్ అలాగే అవన్నీ కూడా ఇప్పుడు మనకి పనిష్మెంట్ అయితే కాదు, అదంతా ఒక ప్రిపరేషన్ మాత్రమే. క్యాటర్పిల్లర్ ఉంటుంది, అదే గొంగల్ పురుగు. అదేదైతే ఉన్నదో సీతాకోకచిలుకగా మారడానికి దాని వెనక చాలా బాధ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఆ ఓల్డ్ బాడీని అంతా డిస్ట్రాయ్ చేసుకుంటేనే కానీ అది అందంగా మారట్లేదు. మీరు కూడాను అది గొంగల్ పురుగుగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా దాని దగ్గరికి వెళ్ళాలని మీరు ప్రయత్నించరు. అదే సీతాకోకచిలుకగా మారినప్పుడు మనం దాని వెనకతలు పరిగెడతాం, దాన్ని ముట్టుకోవాలని అనుకుంటాము, అన్నీ అవుతాయి. సేమ్ అలాగే ఇవాళ మనకు జరిగిన అవమానాలు అవ్వచ్చు, 10 మందిలో మనల్ని ఎవరైనా ఏమైనా అనొచ్చు. అవన్నీ గుర్తుపెట్టుకొని ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. ఇంతకుముందు ఉన్న మీరు ఎక్స్క్యూజెస్ అవ్వచ్చు, డిలే ఏదైనా పని చేద్దాం అనుకుని తర్వాత చేద్దాం అని డిలే చేయడం అవ్వచ్చు, చేద్దామా వద్దా అని భయపడుతూ ఉండొచ్చు. అవన్నీ మీకు ఎవరికైనా ఉంటాయి, సహజం అది. అదే ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే ట్రాన్స్ఫార్మ్ అవుతారో దానికి యాక్షన్స్ తీసుకోండి, భయపడద్దు. ఏదైతే అదే అయ్యింది. ఒక అడుగేస్తేనే మనకి పని అనేది మొదలవుతుంది. ఏ అడుగు వేయకుండా అక్కడే కూర్చుంటానంటే ఏ పని మనకి జరగదు. లైఫ్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఓల్డ్ నిన్ను మిస్ అవుతూ బాధపడుతూ అక్కడ ఆగిపోవడం. నెక్స్ట్, జరిగిన అవమానాలన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగాను కొత్తగా నిన్ను నువ్వు క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పడం. వాళ్ళకి సమాధానం చెప్పడం అంటే రివర్స్లో వెళ్ళి వాళ్ళని ఒక మాట అనేయడం కాదు. మన సక్సెస్ తోటి వాళ్ళని నోరు మూయించాలి. మన యాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే మారుతుందో మన లైఫ్ అనేది కూడా అప్పుడే మారుతుంది. నువ్వు మళ్ళీ అలా రీబౌండ్ అవ్వాలి, అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే 3 స్టెప్స్ ఉంటాయి. యాక్సెప్ట్, కట్ ఆఫ్, రీబిల్డ్. యాక్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. ఇది జరిగింది అని నువ్వు యాక్సెప్ట్ చేయి. నెక్స్ట్, కట్ ఆఫ్. నీ గ్రోత్కి ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని నువ్వు గెయిన్ చేయి, నాలెడ్జ్ అంతటినీ కూడాను. పీపుల్ ఎవరైతే ఉన్నారో నువ్వు సక్సెస్ అయితే హ్యాపీగా చూద్దాం అనుకుంటారో వాళ్ళని నీ సర్కిల్లో ఉంచుకో. బ్యాడ్ పీపుల్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇలాంటివి ఎంత కట్ చేస్తే అంత మనకు మంచిది. ఎందుకంటే మనం గ్రో అయితే వాళ్ళు మనం చూడలేరు. రీబిల్డ్. డైలీ స్మాల్ యాక్షన్స్తో స్టార్ట్ చేయి, అదే మారుతుంది పెద్దగాను. ఎవ్వరు వీక్ కాదు, ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ పర్సన్. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్లే వాళ్ళు వీక్ అవుతారు. ఆ వీక్ టైంలో వచ్చే సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే మనం సక్సెస్కి రీచ్ అవుతాం. లేదు ఆ వీక్ టైంలోనే కదలలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నువ్వు అక్కడే ఉండిపోతావా? ఇంక అక్కడే ఉండిపోతావు తప్పితే నువ్వు ముందడుగు వేయలేవు, దేన్ని మనం చేరుకోలేవు. రీబర్త్.
ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన సమయం. ఇందాకలు చెప్పినట్టు ఎవరో ఏదో అన్నారు, అవమానించారు, ఇవన్నిటిని గుర్తు తెచ్చుకొని అక్కడ ఆగిపోకుండాను వాటిని ఫ్యూయల్గా వాడుకొని నువ్వు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా మారినట్టు. దాన్ని తలుచుకొని అక్కడే ఉండిపోతే మన లైఫ్ ఏమి ఉండదు. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటా మనం ముందుకెళ్తేనే మన సక్సెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరూ లాస్ అయిపోవట్లేదు, జస్ట్ అప్డేట్ అవుతున్నారు. మొబైల్స్ ఎలా అప్డేట్ అయిపోతున్నాయి, కీప్యాడ్ నుంచి క్వేటర్కి వచ్చింది, క్వేటర్ నుంచి టచ్కి వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కూడా అలాగే గ్రో అవుతున్నాయి. ఇప్పుడు కార్స్ కూడాను అలాగే అప్డేట్ అవుతున్నాయి. అలా ప్రపంచంలో చాలా అప్డేట్ అవుతున్నాయి. అలాగే మన లైఫ్కి కూడాను కొంత అప్డేట్ అనేది కావాలి. మన లైఫ్కి కూడా ఒక అప్డేట్ బటన్ ఉండాలి. అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనం అప్డేట్ అవ్వాలి అనే థాటే ఆ బటన్ అనమాట. దాన్ని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనం అప్డేట్ అవుతాం. ఇన్ కేస్ నువ్వు అప్డేట్ అవ్వలేదా, ఫోన్ ఎలా హ్యాంగ్ అవుతుంది? దానికి ర్యామ్ పెరిగిపోయినా, స్టోరేజ్ పెరిగిపోయినాను, సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వకపోయినా, బగ్స్ వచ్చి ఎలా హ్యాంగ్ అయిపోతూ అలాగా పాడవుతుంది ఫోను. నువ్వు కూడా అలా అప్డేట్ అవ్వకపోతే లైఫ్లో అక్కడే స్ట్రక్ అయిపోతావు, అక్కడే మిగిలిపోతావు, ఇంకెక్కడికి కదలలేవు. నువ్వు ఎప్పుడైతే సిచ్యువేషన్కి తగ్గట్టు మారుతూ ముందుకు వెళ్తావో అప్పుడే నీకు సక్సెస్ అనేది కూడా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పేజ్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్. లెట్స్ గ్రో టుగెదర్.